హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో బైబిల్ ఇలా చెప్తా ఉంది, ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు. చాలండి, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినం కూడా మీరు మాకు నూతన సంవత్సరం తొలి పునరుద్ధరణ పరిశుద్ధ ఆరాధన ఇచ్చినందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరే మాకు శ్రేష్టమైన విషయాలన్నీ కూడా వివరణగా బోధించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే గత సంవత్సరం అంతా మాకు బోధిస్తూ సరిచేస్తూ వస్తున్న తండ్రి, ఈ సంవత్సరం కూడా నీ పాదాల యొద్ద కూర్చునున్నాం. మీరే మా హృదయాలతో సూటిగా తేటగా మాట్లాడమని, ఈ వాక్య పరిచర్యకి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా మీ ఆధీనంలో నిలుపుకునమని, నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా మరొక మారు మీ సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే వెల్లడి అగుటున్నట్టుగా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరేక దయతో అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో విషయాలు ఈ వచనాల్లో రాయించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవునిలో కడగబడిన వారు, ఆయన రక్తంలో దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఎక్కడికి వెళతారు, వారి అనుభవాలు ఏంటో ఇక్కడ పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ వచ్చాడు. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు మనందరము మీరు వచ్చి ఉన్నారు. 24 వచ్చిన ఆఖరిలో ఉంటుంది. ఈ చదవబడిన లేఖన భాగంలో నేను ఒక్క మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలంటే జీవము గల దేవుని పట్టణమునకు. అది ఎలాగుంటుందో తెలియదు కనుక అనగా అని కూడా ఆయన అర్థం చెబుతున్నాడండి. బైబిల్ ఎంత శ్రేష్టమైందంటే మనకు కొన్నిసార్లు కొన్ని విషయాలు అర్థం కావు. అందుకే సమాధానం కూడా బైబిల్ మాట్లాడుతుంది. అనగా అంటే అర్థం అని అర్థం తెలియదు కనుక జీవము కలిగిన పట్టణం అంటే ఏంటి? అనగా పరలోకపు యెరూషలేం అంట, హెవెన్లీ జెరూసలేం. ఈ లోకంలో అందరూ భౌతికమైన యెరూషలేం చూడటానికి వెళుతున్నారు, వస్తున్నారు, మంచిదే. కానీ పరలోకపు యెరూషలేముకు దగ్గరికి మనం వెళ్ళాలండి. ఆ పరలోకపు యెరూషలేము ఎలాగ ఉంటుంది, దాని ఆకారం ఎలాగుంటుంది? పరలోకపు యెరూషలేము అనగా జీవము గల దేవుని పట్టణం పోలిక ఎలాగుంటుంది? ఎన్నో పోలికలు ఉన్నాయి. ఈ దినాన్ని నేను ఒక్క పోలిక చెప్తానండి. ఆ జీవము గల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము ఎలాగుంటుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. దయచేసి అందరూ తెరవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో ఆ పట్టణము చౌకమైనది. చాలండి, నాతో అందరూ చెప్పండి. ఆ పట్టణము చౌకమైనది. చవకైనది కాదు, చౌకమైనది. జీవము కలిగిన దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేం ఎలాగుంటుందంటే ఆ పట్టణము చౌకమైనది. చౌకమైనది అంటే ఎలాగుంటుందండి? ఆ భాష ఎలాగ అర్థం చేసుకోవడం అంటే, ఇంగ్లీష్లో దాన్ని 4 స్క్వేర్ అన్నారు. అంటే ఎటు చూసినా సమానమైన కొలతలు, ఎటు చూసినా పొడుగు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉంటుంది. ఇది 4 స్క్వేర్.
ఎటు చూసినా ఒకటే కొలతలు. దీన్ని ఏమన్నారంటే చచ్చౌకమైనది. అక్కడ రాయబడి ఉంటుంది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అదే వచ్చిన ఆఖరిలో ఉంటుంది, దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఇదే చచ్చౌకం. ఇది చచ్చౌకము ఏం జ్ఞాపకం చేస్తుంది? 5 విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఈ ప్రారంభపు పునరుద్ధరణపు ఆరాధన దినం మన హృదయాలు మన పరిస్థితులు కూడా చచ్చౌకంగా ఉండాలి. ఎందుకు అనంటే మనం రూపుదిద్దేది పట్టణంలాగా ఉండాలంటే జీవము గల దేవుని పట్టణం. ఇదే సార్వత్రిక సంఘం, పరలోకపు యెరూషలేం. దీని పోలికలోనికి నువ్వు నేను రావాలి. అందుకే ఈ భక్తి, అందుకే ఈ ప్రార్థనలు, అందుకే ఉదయానైనా మంచైన మందిరానికి రావడానికి కారణాలు. జీవము కలిగిన దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేము, సార్వత్రిక సంఘ పోలికలోనికి మనం రావాలి. అందుకే ఈ భక్తి, ప్రార్థన, ప్రయాస, వాక్యం. ఈ సత్సౌకము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? 5 విషయాలు నేను ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఇది నన్ను వాక్యం వింటున్నా నీవు ఒక తీర్మానం తీసుకుంటూ వినాలి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ సంవత్సరం తొలి పునరుద్ధరణ మొదలుకొని నీ రాకడంటూ ఆలస్యమైతే ఈ సంవత్సరం ముగింపు లోపు నేను సత్సౌకపు అనుభవములోనికి వచ్చుదునుగాక. వచ్చి తీరాలి. దెర్ ఈజ్ నో అదర్ వే. వేరే దారి లేదండి. నువ్వు సత్సౌకపు అనుభవంలోకి వస్తేనే అదుగో సత్సౌకముగా ఉన్న పరలోకపు యెరూషలేము పోలికలోకి వెళతావు. అక్కడికి వెళ్ళకపోతే మనం వెళ్ళే స్థలం ఇంకోటి ఉంది. దాని పేరు అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక తప్పనిసరిగా ఈ అనుభవంలోకి వచ్చి తీరాలి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చచ్చినట్టు ఈ అనుభవంలోనికి రావాలంతే. ఒకవేళ రాలేను అని అంటావా, గందరగోళంగా ఉంటుంది, కొలతలు సరిగా ఉండవు, ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పండ్లు కొరుకుటం ఉంటుంది. సాతానికి అతని అనుచరణ గణానికి ఏర్పాటు చేసిన అగ్ని ఆరదు, పురుగు చావదనే కొలతలు సరిగా లేని ఆకారంలోని నిరాకారమైన స్థలంలోకి వెళ్ళిపోతావు. జీవము కలిగిన దేవుని పట్టణపు పోలికలోనికి నువ్వు రావాలని దేవుడి సంవత్సరం భిక్షగా వేసాడండి. అందుకే ఆ పట్టణపు ఆ పోలిక, ఆ పట్టణపు కొలత ఎలా ఉంటుందంటే సత్సౌకమైనది. ఎటు చూసినా సమానమే. బైబిల్ గ్రంథంలో సత్సౌకము మనకి దేన్ని జ్ఞాపకం చేస్తుంది? 5 విషయాల్లో. నెంబర్ 1, నిర్గమ కాండము 27వ అధ్యాయం. ఈ 5 చోట్ల కూడా సత్సౌకము అనే మాట మీకు కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. మనం చూసే 5 చోట్ల సత్సౌకము అనే మాట కనపడుతుంది. దాన్ని ఏ సాదృశ్యంగా మనం వినాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడునుగాక. నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనములో 27:1 మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. అందరూ వినండి. ఆ బలిపీఠము సత్సౌకముగా ఉండవలెను. వింటున్నారా? నెంబర్ 1 మనం వినాలనుకుంటున్న 5 సత్సౌకములు బైబిల్లో మొట్టమొదటిది బలిపీఠము సత్సౌకముగా ఉండవలెను. దేవుడు ఒక నమూనా ఇచ్చాడండి. 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వ బ్రతుకుల నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి భూమి మీద తొలి మందిరం ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో మీరు చేసే బలిపీఠం ఎలాగా ఉండాలి? ఆ బలిపీఠం పొడిగి ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, ఎటు చూసినా సమంగా ఉండాలి. దాన్నే సత్సౌకముగా ఉండాలి. ప్రియులరా, ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే బలిపీఠము కొత్త నిబంధనలో సిలువకు సాదృశ్యము. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ క్రాస్. బలిపీఠము కొత్త నిబంధనలో సిలువకు సాదృశ్యము.
పాత నిబంధనలో బలిపీఠం మీద ఏమి ఇచ్చేవాళ్ళు అనంటే బలిచ్చేవాళ్ళు ప్రియులరా. కొత్త నిబంధనలో సిలువ మీద కూడా ఎవరు బలయ్యారు అనంటే యేసుప్రభు వారు మనందరికీ బలైపోయారండి. కనుక బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయాలో తెలుసా? నా కొరకు పాత నిబంధనలు అయితే అభం శుభం తెలియని గొర్రెపిల్ల బలైపోతుంది. అది చూసి హృదయంలో ఏం కలగాలో తెలుసా? పశ్చాత్తాపం కలగాలి. కొత్త నిబంధనలో సిలువ అనే బలిపీఠం మీద యేసుప్రభు వారు నా కొరకు బలైపోయారు. అది చూసి అది విని మనకేం కలగాలో తెలుసా? పశ్చాత్తాపం కలగాలి. సత్సౌకము మొదటిగా మనకేం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? పశ్చాత్తాప జీవితం. 5 జీవితాలు చెప్తా, జాగ్రత్తగా వినాలి. 5 సత్సౌకములు ఈ ఉదయకాల సమయంలో మనం వింటాం. 5 సత్సౌకములు 5 జీవితాలకి సాదృశ్యం. ఈ 2026 సంవత్సరం తొలి పునరుద్ధరణ దినం మొదలుకొని ఈ 12 నెలలు మన జీవితం ఈ 5 అంతల జీవితాలుగా వర్ధిల్లింపబడునుగాక. ఎందుకో తెలుసా అమ్మా? మస్ట్ అండ్ షుడ్ మనందరం కూడా సత్సౌకముగా మార్చబడాలి. అది దేవుని జీవము కలిగిన పట్టణపు పోలిక, పరలోకపు యెరూషలేం పోలిక. ఆ పోలికలోనికి వెళితే తప్పితే దేవునితో ఉండలేవు. బలిపీఠము పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో కూడా ఇప్పుడు పశ్చాత్తాప జీవితం ఎలాగుండాలో తెలుసా? వినండి, నా వైపు చూస్తూ సమానంగా ఉండాలి. బలిపీఠం ఎటు చూసినా సమానంగా ఉన్నట్టుగా వినాలి. నీ కలిగే పశ్చాత్తాపం సమానంగా ఉండాలి. వింటున్నావా? ఒక బలహీనతను బట్టే ఎక్కువ పశ్చాత్తాపం, ఇంకో బలహీనత బట్టి తక్కువ పశ్చాత్తాపం, నీ ఇంటిని బట్టి ఎక్కువ పశ్చాత్తాపం, ఎదుటింటిని బట్టి తక్కువ పశ్చాత్తాపం. నో, దేర్ ఈజ్ నో, లేదండి. పశ్చాత్తాపం సమానంగా ఉండాలండి. పశ్చాత్తాపం సమానంగా ఉండాలి. ఈ రోజున ప్రియులరా, నన్ను మాట్లాడిస్తే మనందరికీ తెలిసిందే, మనుషులకి భక్తి ఉంది కానీ భయం లేదు. బైబిల్ చెప్తుంది, భక్తి ఎంత కొలతగా ఉందో భయం కూడా అంతే కొలతగా ఉందో. ఇదే సత్సౌకం, ఇదే సమానం. భక్తి ఎంత కొలతలో ఉందో భయం కూడా అంతే కొలతలో ఉండాలి. భక్తి ఏమో ఎక్కువైపోతుంది, భయం ఏమో తక్కువైపోతుంది. ఇది ఎలా సత్సౌకం? పశ్చాత్తాప జీవితం సమంగా ఉండాలి ప్రియులరా. యేసుప్రభు వారు సిలువ అనే బలిపీఠం మీద వేలాడుతూ ఉంటే ఇటొక దొంగ ఉన్నాడు, అటొక దొంగ ఉన్నాడు ప్రియులరా. దొంగలకు ఏముండదో తెలుసా? భయం ఉండదు వాళ్ళకి. ఏ సమయమైనా ఎక్కడికి వెళ్తానికైనా నో ఫియర్, భయం లేదు, ఉండదు దొంగలకి. అలాంటి భయం లేని దొంగ సిలువ దగ్గర పశ్చాత్తాపడి ఆ సాటి దొంగతో ఏమంటున్నాడు తెలుసా? దేవునికి భయపడవా నువ్వు? వాడు భయపడుతూ పక్కనోడితో కూడా సమంగా చెప్తున్నాడు, ఐ యామ్ ఫియరింగ్ టు లార్డ్. నేను దేవునికి భయపడుతున్నాను, నా తోటి దొంగవే కదా, నువ్వు దేవునికి భయపడవా? పశ్చాత్తాపం సమంగా ఉండే అనుభవంలోనికి ఉన్నప్పుడే సత్సౌకముగా ఉన్న పరలోకపు యెరూషలేములో చోటు సంపాదించుకుంటావు. అది సంగతి. 2026లో చోటు సంపాదించుకున్న నీవు దేవుడిచ్చిన భిక్ష ఆలోచన చేయి. ఎందుకు ఇచ్చాడో తెలుసా? అదిగో జీవము గల దేవుని పట్టణపు పోలికగా, పరలోకపు యెరూషలేము పోలికగా నువ్వు రావాలనే ఈ సంవత్సరం అంతా సమానంగా. వాటిలో మొదటిది పశ్చాత్తాప జీవితం సమానముగా ఉండునుగాక. దేని గురించైనా పశ్చాత్తాపం సమంగా ఉండాలండి. ఓ సామెత ఉంది, చిన్న పాముకైనా అదే విషయం ఉంటుందట, పెద్ద పాముకైనా అదే విషయం ఉంటుంది కదా అండి. చిన్నపిల్లలైనా ప్రాణం ఒకటే, పెద్దోళ్ళైనా ప్రాణం ఒకటేనండి. మన జీవితంలో పశ్చాత్తాపం పెద్ద పెద్ద పాపాలు కాదు, చిన్నది కాదు, ఏదైనా సరే పశ్చాత్తాపం ఈక్వల్గా ఉండడమే సత్సౌకమైనది. ఇలాంటి వారట పరలోకపు ఆ యెరూషలేము అనుభవంలోనికి వెళ్తారు. ప్రభువా, ఈ సంవత్సరము నేను ఇలాంటి సమమైన పశ్చాత్తాప జీవితం నాకు వచ్చునుగాక. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి.
రెండవదిగా బైబిల్లో సచ్చౌకమైనది ఏంటి, అది ఏ జీవితానికి సాదృశ్యము అని అంటే నిర్గమకాండము 28వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామా. నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 28:16, 28:16 బైబిల్ చెప్తుంది, అది మడవబడి ఎలాగ ఉండాలంట, సత్సౌకముగా ఉండవలెను, అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవదిగా సత్సౌకమైనది ఇక్కడ ఏంటి అనంటే న్యాయ విధాన పథకము అనండి. ఏ విధాన పథకం? దేవుని మందిరమైన ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి దేవుడు యాజకుడిని ఏర్పాటు చేసాడండి. యాజకుడికి ఎన్నో 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 దేవుడు చెప్పాడు, అలంకారాలు ఇలా ఉండాలి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఆయన ఛాతీ భాగం మీద 4 స్క్వేర్ 4 ఎటు చూసిన సమానంగా ఉండే కొలతలతో ఛాతీ మీద ఒక న్యాయ విధాన పథకాన్ని ధరించాలి ఆయన. ఈ న్యాయ విధాన పథకం ఇప్పుడు ఎలాగ ఉండాలంటే పొడుగు జానెడు ఉండాలంట, వెడల్పు కూడా జానెడు ఉండాలంట. ఇలా జానెడు ఇటు చూసిన జాన ఇటు చూసిన జాన, ఇది న్యాయ విధాన పథకం. ఇది యాజకుడు గుండెల మీద ఛాతీ మీద ధరించాలి. ఈ ఛాతీ మీద ధరించే న్యాయ విధాన పథకంలో 12 రకాల రత్నాలు అవన్నీ అక్కడ రాయి ఉంటాయి. అవన్నీ మన సబ్జెక్ట్ కాదు కనుక నిన్న జోలికి వెళ్తలా. నీలము, పుష్యరాగము, ఇలా మంచి విలువ కలిగిన పథకాలన్నీ 12 ఉంటాయి. ఈ 12 మీద 12 ఇశ్రాయేలు గోత్రాల పేర్లు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడల్లా ఈ 12 గోత్రాల గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఈ న్యాయ విధాన పథకము ప్రియులరా ఎటు చూసినా సమానంగా, ఎటు చూసినా సమానంగా అమూల్యమైన వాటితో చక్కగా ఆ న్యాయ విధాన పథకాన్ని అతను ధరించాలి. ప్రియులరా ఎటు చూసిన న్యాయ విధాన పథకం చక్కగా ఉండాలి, సమంగా. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? క్రమమైన జీవితం సమానంగా ఉండాలండి. ఒకటి పశ్చాత్తాప జీవితం సమానంగా ఉండాలి. 2 క్రమమైన జీవితం సమానంగా ఉండాలి. వింటున్నావా? ఒక యాజకుడికి దేవుడిచ్చిన ఆర్డర్ ఏంటో తెలుసా? నీ ఛాతీ మీద పథకం ఎటు చూసినా సమానంగా ఉండాలి. యాజకుడా 12 గోత్రాల పేర్లు, 4 మూళ్ళు 12 చక్కగా పథకం సమముగా ఉండాలి. ఇది నాన్న ప్రియులరా, పాత నిబంధనలో యాజకుడు మాత్రమే న్యాయ విధాన పథకం ధరించాడు, కానీ కొత్త నిబంధనలో రక్షణ అనుభవంలోకి వచ్చిన వారందరూ కూడా ఈ న్యాయ విధాన పథకాన్ని ధరిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో వెలగలిగిన రాళ్లే దాని మీద కనబడుతున్నాయి, కానీ కొత్త నిబంధనలో దేవుని పిల్లలందరూ కూడా వెలగల రాళ్లే. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామానమై. కారణం ఏంటంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు ఈ విలువ పెట్టి కొనబడిన వారికి రెండవదిగా సమానంగా ఏ జీవితం ఉండాలో తెలుసా? క్రమమైన జీవితం. అందుకే ప్రారంభంలో చెప్పాను, అక్రమమైన వారులారా మీరెవరో నాకు తెలియదండి. పరమగీతముల గ్రంథంలో చూడవలసిన పని లేదు. నీ దంతములు చాలా క్రమంగా ఉన్నాయి అంటాడండి. దంతాలంటే పళ్ళు. పళ్ళు బాగున్న వాళ్ళు చూడండి ఎట్నవుతారా? పళ్ళు బాగున్న వాళ్ళు నవ్వమన్నా కూడా నవ్వలేరు. ఎందుకు వచ్చిన బాధ తెలుసా? ఒకటి పైకుంటే ఒకటి కిందకుంటే నేను నవ్వితే బాగదులే. కానీ పరమగీతంలో అంటాడు, నీ పళ్ళు వరస ఎంత చక్కగా ఉంది అబ్బా, నీ పళ్ళు ఎంత క్రమంగా ఉన్నాయి. పరమగీతంలో దేవుడు మెచ్చుకున్నట్టుగా మరి క్రమమైన జీవితంలో ఏది నీకు క్రమం సమానంగా? 2025వ సంవత్సరంలో క్రమము లేని జీవితం, క్రమము లేని భక్తి, క్రమము లేని రావటం, క్రమము లేని పోవటం, క్రమము లేకుండా అన్ని అక్రమమే. మరి పరలోకపు యెరూషలేము పోలికలోనికి హౌ యూ కెన్ కమ్, హౌ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్, ఎలా నువ్వు రూపాంతరం చెందుతావు? అందుకే భిక్ష దేవుడు వేసి ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకటి పశ్చాత్తాపం సమానంగానే కాదు, క్రమము కూడా సమానంగా ఉండాలి. ఏ తల్లి కూడా ఇంట్లో పుట్టిన బిడ్డల్ని, పెద్దోడిని ఒక కంటితో, చిన్నోడిని ఒక కంటితో ఏ తల్లి చూడదు నాకు తెలిసి.
ఇంట్లో పుట్టిన పెద్ద పాపని ఒక కంటితో, చిన్న పాపని ఇంకో కంటితో ఏ తండ్రి తేడాగా చూడడం నాకు తెలిసి. వాడైనా నా బిడ్డే, ఈడైనా నా బిడ్డే కదా అంటదా తల్లి. వాడి కలర్ ఎలాగో ఉన్నా, వాడి నడక ఎలాగున్నా, ఒకడు సౌమ్యంగా ఉంటాడు, ఇంకొకడేమో అల్లరి చేస్తాడు, ఒకడేమో స్వాభావికంగా మూఢత్వంతో పుడతాడు, ఒక్కొక్క స్వాభావికంగా పొలైట్గా పుడతాడు ఒకడు. కానీ తల్లిద్దరిని సమానంగానే చూస్తుందిగా. దేవుడు కూడా నిన్ను కూడా సమానంగానే చూశాడు, కానీ నీలోనే ఇంకా సమానత్వం రావడంలా. సమానత్వం రాకపోతే అదుగో పరలోకపు యెరూషలేము జీవము గల దేవుని పట్టణం ఎలాగుంటుందో తెలుసా? సత్సౌకంగా సమానంగా ఉంటుంది. ఇక్కడ నీకు సమానమైన క్రమం లేకపోతే, సమానంగా ఉండే సత్సౌకమైన పరలోకపు పట్టణ అనుభవంలోనికి హౌ యూ కెన్ కమ్? ఎలాగొస్తావు నువ్వు? ఎలాగొస్తావు? ఒక ఉద్యోగానికి క్వాలిఫై అవ్వాలంటే మ్యాక్సిమం క్వాలిఫికేషన్ అర్హతలు ఉన్నాయండి. ఈ లోకంలో ఉన్న వాటికి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే మనందరి జీవితానికి, మనందరి భక్తికి ఆధారం ఏంటో తెలుసా? మనందరం ఏ పట్టణం పోలికలోకి వెళ్ళాలి? జీవము గల దేవుని పట్టణం. సార్వత్రిక సంఘ పోలికలోకి వెళ్ళాలంటే సత్సౌకం అనుభవం ఉండాలి. ఏది న్యాయ విధాన పథకము క్రమముగా ఉండాలి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము ఇస్సాకుని బలిచ్చే విషయంలో బలిపీఠ మీద కట్టెలంట చక్కగా పేర్చాడంట. నా వైపు చూస్తూ వినండి, చదవాల్సిన పని లేదు. కట్టెలు ఎలా పేర్చాడమ్మా? అక్రమం ఏమైనా ఉందా? చూసారా? కుమారుణ్ణి బలివ్వటానికి కూడా తండ్రికి వాస్తవమైతే ఏముంటుంది లోపల? బాధ. అయ్యయ్యో ఏంటి ప్రభా, ఇచ్చినట్టు ఇచ్చి ఒక్కడిని బలిచ్చేయమన్నా ఇదేనా న్యాయమా? సాబాబా నీవు నేనైతే వ్యాజ్యం వాడు, అబ్బో ఉపాస కుడికిల్లాగా పెట్టి కన్నీరు గార్చి నువ్వు ఇస్తే లేస్తా అంటాం. కానీ అబ్రహాం ఆ పని చేయలేదు. దేవుడు కోరుకున్నాడు కనుక తీసుకొని వెళ్ళిపోయాడు. సంతోషంగా కూడా మళ్ళీ కట్టెలు ఎలా బెరుస్తున్నాడు తెలుసా? క్రమంగా, చక్కగా అంటే క్రమంగా బెర్చాడండి. బిడ్డను బలివ్వటానికి కట్టెలే క్రమంగా బెరిస్తే నీ జీవితంలో క్రమం ఏది? క్రమంగా. కనుక ఈ సంవత్సరము దేవుని చేత మనం ఏ జీవితాన్ని జీవించాలని మనం కోరుకోవాలో తెలుసా? క్రమమైన జీవితం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఆకాశానికి ఎత్తి స్తోత్రాలు చెల్లించిన తర్వాత పంచిపెట్టమని చెప్పి ప్రజలతో ఏం చెప్పాడో తెలుసా? మీరు ఎలా పడితే అలా కూర్చోవద్దు, పంక్తులుగా కూర్చోండరా అని అన్నాడండి. ఎలాగండి? మీ ఇష్టం వచ్చినప్పుడు కూర్చోండి అన్నాడా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు అని అంటే యేసుప్రభు పెట్టే ముందు ఒకటే మాట అన్నాడు, మీరు పంక్తులుగా కూర్చుంటేనే పెడతా. వాళ్ళు క్రమంగా కూర్చున్నారు కాబట్టి 5,000 మంది తిన్నా కూడా, తృప్తిగా తిన్నా కూడా ఎన్ని గంపలు మిగిలాయండి? అందుకే నీ కుటుంబంలో నన్ను మాట్లాడినివ్వండి, మిగలటం లేదా? ఏమి క్రమం లేదు, తృప్తి లేదా జీవితంలో? పంక్తులు అనుభవం లేదు నీ జీవితంలో. ఇక్కడే ఏం మిగలపోతే అదిగో సమానంగా సత్సౌకమైన పరలోకపు యెరూషలేములోనికి, ఆ అనుభవంలోనికి నువ్వు ఎలా రూపాంతరం చెందుతావు? అందుకే ఈ తొలి వారమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ యూ. నీ కొరకు, నా కొరకు ఇస్తున్న అనుభవం. ప్రభువా నేను ఎటు చూసినా సమానంగా, మానవ జీవితంలో నేను ఏది చేసినా సమానంగానే చేస్తానండి చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ దేవుని విషయంలో ఏది సమానత్వం? నెంబర్ 3, మూడవదిగా సత్సౌకమైనది ఏంటి? ఏ జీవితానికి సాదృశ్యం? నిర్గమాకాండం 37వ అధ్యాయం 25వ వచనానికి ఒకసారి రండి ప్రియులరా. నిర్గమాకాండము 37వ అధ్యాయము 25వ వచనంలో మూడవ సత్సౌకమైనది ఏంటి? మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను, దాని పొడుగు 3, దాని వెడల్పు 3. వినండి, అది ఎలాగుందమ్మా? అది సత్సౌకముగా ఉండెను. చేతులుండి పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ సెంట్రింగ్ మేస్త్రి ఉన్నాడు, ఇక్కడ కొలతలు బాగా తెలుసు వాళ్ళకి.
కొలత అంటే కొలత, గోరు కూడా తేడా రావటానికి వెళ్ళి, అరంగుళం కూడా తేడా రావటానికి వెళ్ళలేదు. అంతేనా శేఖరం? అరంగుళం తేడా వచ్చినా వాళ్ళకి మళ్ళీ పైన ఇంజనీర్ ఒక ఆయన ఉంటాడు, మేస్త్రి ఒక ఆయన ఉంటాడు. మెయిన్ వాళ్ళెవరికి జవాబు? సరైన పనివాడంట. కొలతలు ఇస్తే కొలతల ప్రకారం చక్కగా చేసి పని దిగుతాడు, అంతే. చేతి నిండా పని ఉంటుందండి ఆ పనివాడికి. నా జీవితంలో, నీ జీవితంలో కూడా నెంబర్ 1 పశ్చాత్తాపం సమానంగా ఉన్నప్పుడు ఆ పరలోకపు జీవము కలిగిన పరలోకపు యెరూషలేము అనుభవం నాకు దక్కుతుంది. అది మిస్ అయిపోతాను నేను. క్రమమైన జీవితంలో సమానంగా ఉన్నప్పుడు ఆ అనుభవం నేను పొందుకుంటా, లేకపోతే మిస్ అయిపోతాను నేను. మూడవదిగా ఇక్కడ అదే ప్రత్యక్ష గుడారంలో 1 ప్రియుల బలిపీఠమే కాదు, 2 న్యాయ విధాన పథకం యాజకుడి ఛాతి మీదే కాదు, 3 అక్కడ ధూపవేదిక చేయాలబ్బాయి మీరు. ధూపవేదిక ఇప్పుడు ఎలాగ ఉండాలంటే అది కూడా చచ్చౌకంగా ఉండాలి. పొడుగు 3 ఉండాలి, వెడల్పు కూడా ఎంత ఉండాలి? 3 ఉండాలి, చచ్చౌకముగా ఉండాలి. మూడవదిగా ధూపవేదిక చచ్చౌకముగా ఉండవలెను. ధూపవేదిక చచ్చౌకముగా ఉండవలెను. ఇది ఏ జీవితానికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం అండి. మూడవదిగా మన ప్రార్థన కూడా సమానంగా ఉండాలండి. ఆమె ఇక్కడ చాలా తేడా పడిపోతున్నాం. ఒకటే ఉండాలి, అన్నింటిలో తేడానే. ధూపవేదిక సమానంగా ఉండాలి అంటే ప్రార్థనా జీవితము సమానంగా ఉండాలి. ధూపవేదిక మీద దేవునికి నైవేద్యం వేస్తారట. అందుకే కీర్తనాకారుడు భక్తుడు ఏమంటాడు, దావీదు తెలుసా, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. ధూపవేదిక మీద నైవేద్యం. కొత్త నిబంధనలో ఎక్కడ చూసినా, పాత నిబంధనలు ఎక్కడ చూసినా ధూపవేదిక ప్రార్థనకి సాదృశ్యం. ప్రార్థన కూడా ఇప్పుడు ఎలాగ ఉండాలో తెలుసా? సత్సౌకంగా ఉండాలి, సమానంగా ఉండాలి. ఎలాగో తెలుసా? నా వైపు చూస్తూ వినండి. నీ కోసం ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావో ఎదుటి వాళ్ళ కోసం కూడా అంతే చక్కగా ప్రార్థన చేయాలి. ఇది సత్సౌకం. నీ బిడ్డ కోసం ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావో ఎదుటోడి బిడ్డ కోసం కూడా అంతే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఇది సత్సౌకం. నీ సమస్య కోసం ఎంత టైం ఎక్కువ తీసుకున్నావు, హృదయాన్నంతా దేవుని ముందు పారేసి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కార్చి. నీకు తెలిసినా తెలియకపోయినా ఎంతమంది సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబాలు, ఆ కాపరాల కోసం కూడా అంతే విలువైన పశ్చాత్తాపం, అంతే విలువైన కన్నీళ్ళు, అంతే భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇది సత్సౌకం. దేవుడు తోకం వేస్తాడండి. మనం ఏదో అనుకుంటున్నాం, అయ్య బాబు నేను ప్రార్థన చేసేస్తున్నాను, అయ్య బాబు అసలు నేను దావీదు వలె కన్నీళ్ళు బుడ్లో పెట్టి కార్చేస్తున్నావు కాదంటలా. మరి నీ కొరకే కన్నీరు కారుస్తున్నావుగా. ఏది మరి నీ ఇంట్లో నీ పిల్లల కోసం ఏది, నీ భర్త కోసం ఏది, నీ భార్య కోసం ఏది, నీ తోబుట్టు కోసం ఏది, నీ ఇరుకు కోసం ఏది, నీ పొరుగు కోసం ఏది, నీ తోటి సేవకుడి కోసం ఏది, నీ సంఘం కోసం ఏది, నీ సంఘాల కోసం ఏది, నీ గ్రామం కోసం ఏది, నీ పట్టణాల కోసం ఏది, ప్రపంచంలో భూమి మీద సమస్త మనుషుల కోసం ఏది, అదే సమానత్వం ఉందా తల్లి? How is your prayer? How is your prayer? ఎలాగుంది నీ ప్రార్థన? ఇదే సత్సౌకం. పరలోకం అంటే సామాన్యం అనుకుంటున్నారేంటి మీరు? అదేమన్నా ఉచిత బస్సు ఎక్కినట్టు అనుకుంటున్నారా? జీవము గల దేవుని పట్టణ అనుభవం వరకనే వచ్చింది అనుకుంటున్నారా? ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం వరకు ఏమైనా పొందుకుంటున్నాడా? ఎంత సాధన చేస్తున్నాడో, పగలనక రాత్రి అనక ఎండనక చదివి 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 తల్లిదండ్రులకు దూరం అయిపోయి, నిద్రకి దూరం అయిపోయితేనే ఒక ఉద్యోగాన్ని కొట్టగలుగుతున్నాడు. పరలోకపు యెరూషలేము అనుభవంలోనికి రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఈజీ. సులభం కాదు, కానీ సులభమే. ఎప్పుడో తెలుసా? నువ్వు తీర్మానం చేసుకుంటే. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత సంవత్సరం అంతా నువ్వు సత్సౌకంగా ఉన్నావా? అసలు అల్లకల్లంగా గందరగోళంగా ఉందా నీ కొలతంతా? ప్రభువా అసలు నా కోసం చేసుకోవటానికి టైం లేదయ్యా, ఎందుకంటే క్రమం లేదుగా. మరి అందరి కోసం ఎలా ప్రార్థన చేస్తాను? నీకోసం ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నావో నీతోటి వారి కోసం కూడా అంతే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇది సత్సౌకము. ధూపవేదిక ఎత్తు 2 మూరలే, పొడుగు 2 మూరలే.
నీ కుడి చేయి ఎంత కొలతగా ఉందో నీ ఎడం చేయి కూడా అంతే కొలత, ఇంచు కూడా దేవుడు ఎక్కువ పెట్టల. నీ లెఫ్ట్ లెగ్ ఎంత కొలత ఉందో నీ కుడి కాలు కూడా అంతే లెంగ్త్ ఉంది, దేవుడు ఇంచు కూడా పెద్దది పెట్టల. నీ కుడి చెవి ఎంత ఉందో నీ ఎడం చెవి కూడా లెంగ్త్ మెజర్మెంట్స్ అలాగే పెట్టాడు. ఒకసారి కొలుసుకో. నీ రైట్ ఐ ఎలాగో ఉందో నీ లెఫ్ట్ ఐ కూడా అలాగే పెట్టాడు మెజర్మెంట్స్. దేవుడు ఎక్కడ దేవుడు తేడా పెట్టలా. ప్రార్థన కూడా అలాగే చేయాలండి. ఇక్కడ చాలా మనం లోపం అయిపోతున్నాం. మన పరిచర్య కోసం ఎంత బాగా ఎక్కువ చేస్తామో, మన సంఘాల కోసం, మన బిడ్డల కోసం, మన అభివృద్ధి కోసం తప్పంటలా డూ ఇట్, చెయ్యి, ప్రార్థన చేయి. కానీ ఇతరుల కోసం కూడా అంతే రీతిలో ఉందని ప్రార్థన. అయితే చచ్చోక అనుభవంలో ఫెయిల్ అయిపోయావు. ధూపవేదిక పడిపోయింది నీ జీవితంలో. అలాగైతే జీవము గల దేవుని పట్టణం పరలోకపు యెరూషలేముగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుతాం. ప్రభువా, ఈ సంవత్సరం నేను ప్రయాసపడతానయ్యా. ప్రార్థనలో స్వార్థపరులు అయిపోయామండి. ప్రభువా, నాకే నాదే, నాకే నాదే, నాకే నాదే. నెంబర్ 4, 4 విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 4వ చచ్చౌకమైనది ఏంటి? ఏ జీవితానికి సాదృశ్యం? హెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతామండి. హెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, హెజ్కేలు 48:20, ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొల కర్రల ఎలాగ ఉందమ్మా? సత్సౌకముగా ఉండును. దానిలో 4వ భాగం పట్టణమునకు ఏర్పాటు చేయవలను. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి. 4వదిగా ప్రతిష్ఠిత భూమి సత్సౌకముగా ఉండాలంట అనండి. ఏ భూమి అండి? అందరు చెప్పండి, ఏ భూమి అండి? ప్రతిష్ఠిత భూమి సత్సౌకముగా ఉండాలి. అంటే ఆ భూమి ఎటు చూసినా ఎలాగ ఉండాలట? సమానంగా ఉండాలి. నా వైపు చూస్తూ వినండి. ఈ ప్రతిష్ఠిత భూమి ఎవరిదో తెలుసా? యాజకులకి ఇవ్వాలి. ఇది నా వైపు చూస్తూ వినండి. ఈ ప్రతిష్ఠిత భూమి ఎవరిదండి? ఇశ్రాయేలులకి దేవుడు 12 గోత్రాలకి, నీ గోత్రానికి ఇక్కడ అబ్బాయి, నీ గోత్రానికి ఎక్కడ, నీ వైపు ఇటు 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 అందరికీ పనిచేసిన తర్వాత మరి యాజకులకి ఏది? యాజకులు కూడా ఒక భూమి కొలిచారు. అది కూడా సత్సౌకంగా ఉండాలంట. ఇది దేవుని యాజకులకి ఇచ్చేది. చూసారా? వాళ్ళకి ఇచ్చేది కూడా ఎలా కొలిచారండి? చెప్పండి, వాళ్ళకి ఇచ్చేది కూడా ఎలా కొలిచారండి? సమానంగా కొలిచారు. ప్రతిష్ఠిత భూమి దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే సమర్పణ జీవితం అనండి. ఏ జీవితం అండి? అందరు చెప్పండి, ఏ జీవితం అండి? దేవునికి సమర్పించేది ఏదైనా ఎలాగ ఉండాలి? ఇప్పుడు చెప్పండి, సమానంగా ఉండాలండి. దీన్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది కనుక నేను చెప్తున్నాను ప్రియులారా. పాత నిబంధనలు అయితేనేమో 10వ భాగం తీసుకొచ్చే వాళ్ళు ఉంది. కొత్త నిబంధనలు అయితే వర్ధిల్లిన కొలది మీ ప్రేరేపణను బట్టి ఇవ్వాలి. మీరు వర్ధిల్లేరు, ప్రేరేపణ కలిగింది ఇచ్చేయి. ప్రేరేపణ కలగలేదా? దాచేసుకో, ఇబ్బంది ఏమి లేదు. దాచేసుకున్న వాడికి దాచేసుకున్నంత ఆశీర్వాదం, ఇచ్చేవాడికి ఇచ్చే అంత ఆశీర్వాదం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించునని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిష్ఠిత భూమి యాజకులకి ఇది సత్సౌకంగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చేది కూడా సమానంగా ఉండాలి. దీన్ని ఎవడు తాకట పెట్టడానికి లేదు. సమర్పణ జీవితం కూడా సమానంగా ఉండాలండి. దేవునికి ఇచ్చేది సమానంగా ఉండాలి, సేవకునికి ఇచ్చేది సమానంగా ఉండాలి, నీ పిల్లలకి ఇచ్చేది సమానంగా ఉండాలి, నీకు తీసుకునేది సమానంగా ఉండాలి. దేవునికి ఇచ్చేది ఏదైనా నీ ఇంట్లో నుంచి, ఒంట్లో నుంచి, ఏదైనా సంపాదనలో నుంచి సమానంగా ఉండాలి. ఏది సమానం ఉందా? ఈ సత్సౌకపు అనుభవం లేనప్పుడు మరి జీవము కలిగిన దేవుని పట్టణం పరలోక యెరూషలేము ఎలాగుంటుందట? సత్సౌకమైనది. దాని పోలికలోనికి నువ్వు ఎలాగొస్తావు అనుకుంటున్నావు? ఎలాగొస్తావు ఈ అనుభవాలు లేనప్పుడు? ఆశపడతాం తప్పితే, దురాశపడతాం తప్పితే నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ అవుతావు? నో వే. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అయినా నీకు అవకాశం ఇచ్చాను, రా సమానంగా ఉండు. ఈ రోజు నుంచి అయినా సమానంగా ఉండు. ఈ రోజు నుంచి అయినా. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేస్తానండి. సమర్పణ జీవితం రోమ 12:1 ఉంటుంది. సజీవ యాగంగా మిమ్ములను మీరు దేవునికి ఏం చేసుకోవాలి? సమర్పించుకో.
ఐదవది ఆఖరి సచ్చౌకమైనది ఏంటో వినేసి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికి ఎన్ని విన్నామండి? 4. ఒకటి, నెంబర్ 1, బలిపీఠము సచ్చౌకమైనది. ఇదే జీవితం, పశ్చాత్తాప జీవితం సమానంగా ఉండేటట్టు చూసుకో. రెండవదిగా, యాజకుడి ఛాతీ మీద న్యాయ విధాన పథకం సచ్చౌకమైనది. అంటే క్రమమైన జీవితం సచ్చౌకంగా ఉండేటట్టు, సమానంగా ఉండేటట్టు చూసుకో. మూడవదిగా, ధూపవేదిక సచ్చౌకమైనది. అంటే ప్రార్థనా జీవితం ఎలాగ ఉండాలంట? సమానంగా ఉండాలి. నాలుగవదిగా సచ్చౌకమైనది ఏంటండి? ప్రతిష్ఠిత భూమి సచ్చౌకమైనది. అంటే సమర్పణ జీవితం కూడా ఎలాగ ఉండాలి? నువ్విచ్చేది ఏదైనా ఎలాగుండాలి? మీకు సంగతి చెప్పిన, క్రిస్మస్ అయిపోయింది, మొన్నటి దాకా దుమ్ము దులిపారు. జ్ఞానులు వచ్చారు. ఎంతమంది అండి? 3. ఒక్కళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమన్నా ఇచ్చారా? హలో, రాయబడింది ఏమన్నా? మొదటికి నేను ఎక్కువ ఇచ్చాడు, మధ్యలో వాడు తక్కువ ఇచ్చాడు, మూడోవాడు ఇంకా బాగా ఇచ్చాడు అని ఉందా? 3 కూడా బంగారము, సాంబ్రాణి, బోళము దేవునికి ఏం చేశారండి? అర్పించారు. 3లో కూడా ఏమి, అందుకే వాళ్ళ 3 గురించి బైబిల్లో రాయబడిందండి. 5వది ఆఖరిది ప్రకటన గ్రంథం. మన మూలవాక్యం 21వ అధ్యాయం 16వ వచనంలో సచ్చౌకమైనది ఏంటి? ఏ జీవితానికి సాదృశ్యం? ప్రకటన గ్రంథం 21:16. ప్రకటన 21:16. ఆ పట్టణము సచ్చౌకమైనది. చేతులుండు పైకి స్తోత్రం చెప్పండి. ఆ పట్టణము సచ్చౌకమైనది. ఇదే మనకు నిత్యమైనది ప్రియులారా. ఆమేన్. యుగ యుగాలు మనం ఉండబోయే స్థలం ఇదే. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆ పట్టణం కొలతలు ఎంత సమానంగా సచ్చౌకంగా ఉన్నాయో నా వైపు చూస్తూనండి, అక్కడ అన్నీ సమానంగా ఉంటాయి, అందరికీ సమానంగా ఉంటాయి. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, అక్కడంట ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును. ఎక్కడైతే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఊరుకోమ్మా, ఎడబోకమ్మా, మనకే వచ్చిన కష్టాలు అంటావు, పక్కనోడు ఎవరికరే పొదుగులు ఎడుతావు. ఈ సమానమా తల్లి? యేసుప్రభులో చేయడంట. ఆ సచ్చౌకమైన పట్టణంలో నా దగ్గరికి వచ్చి భాష బిందువు అలాగే తుడుస్తాడట, నీ దగ్గరికి వచ్చి నన్ను ఎలా తుడిచాడు అలాగే తుడుస్తాడట. నన్ను ఒక రకంగా నిన్నొక రకంగా చూసే దేవుడు కాదు. ఆ సచ్చౌకమైన పట్టణంలో ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు. తేడాలు లేవు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా మరి. అక్కడ ఎవరికైనా సరే ఆకలి లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఎవరికైనా దప్పిక లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఎవరికైనా చీకటి లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఎవరికి కూడా ఏడుపు లేదు, స్తోత్రం చెప్పండి. అక్కడ అందరికీ ఆనందం 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 ఆనందం. గొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడే మనం ఎలా మారాలి? చెప్పండి, ఎలా మారాలి? అంటే సచ్చౌకంగా ఉంటేనే అక్కడ సచ్చౌకమైన పట్టణపు పోలికలోనికి నువ్వు ఆ పట్టణంలో నిత్యము ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడే కన్నీరు దుఃఖము లేని అనుభవంలోనికి వెళ్ళాలంటే ప్రభువా ఇక్కడే నేను ఎలాగుండాలి? అమ్మా, రైలు పెట్టెలు చూడండి, ముందల పెట్టి ఎంత ఉంటుందో వెనకాల పెట్టి కూడా. రైలు పట్టాలు చూడండి, రెండిటి మధ్య తెనాల్లో పట్టాలు ఒకే రంగం ఉంటే గుంటూరులో పట్టాలు కూడా తేడా ఏమైనా పెట్టారండి? తేడా పెడితే ఎన్ని ట్రైన్లు పడిపోతాయో, కానీ ఎక్కే వాళ్ళలో ఎన్ని తేడాలు కదండి. ఒకడేమో ఏసీ అంటాడు, ఒకడేమో రిజర్వేషన్ అంటాడు, ఒకడేమో జనరల్ అంటాడు, ఇంకోడేమో మెంటల్ అంటాడు. పరలోకంలో లేదు తల్లి, అది సచ్చౌకమైనది. వాక్యం విన్న మన జీవితంలో ఈ 5 అంతల విషయాలలో, 1 పశ్చాత్తాపంలో సమానం, 2 క్రమములో సమానము, 3వదిగా ప్రార్థనలో సమానము, 4వదిగా సమర్పణలో సమానము, 5వదిగా ఆ పట్టణం సచ్చౌకమైన దీనికి ఒక జీవితం పేరు పెడదాము, సిద్ధపాటు జీవితం కూడా మనకి సమానంగా ఉండాలి. ఆమేన్. ఏ జీవితం అంటే 5వది ఆఖరిది సిద్ధపాటు. ఈరోజు ఎంత సిద్ధపడుతున్నానో రేపు అంతే సిద్ధంగా ఉండాలి. నిన్న అంత సిద్ధంగా ఉన్నానో ఎల్లుండి కూడా అలాగే ఉండాలి. సిద్ధపాటులో తేడా రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎలాంటి సిద్ధపాటుతో, ఎలాంటి సమానత్వంతో, ఎలాంటి చచ్చౌకపు అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించాలని నువ్వు కోరుకోవాలి ప్రియులరా. నేను ఒక్క సంగతి చెప్పి ఫైనల్గా ప్రార్థన చేస్తాను ప్రియులరా. ఆయన అందరి పట్ల పరలోకంలో ఎలాగ సమానంగా అన్నీ చేయబోతున్నాడో ఈ భూమి మీద కూడా యేసుప్రభు వారు అందరి కొరకు రక్తాన్ని కార్చాడండి. తేడాలు చూపించలే. ఈ భూమి మీద ఆయన అందరి కొరకు కొరడా దెబ్బలు భరించాడండి. అందరి కొరకు ఆయన మరణించాడు. అందరి కొరకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందుకే కొత్త నిబంధనలు యేసు ప్రభువును బట్టి అపోస్తల కార్యాల్లో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు సత్సౌకము. మరి యెహోవా 145వ కీర్తనలో ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి, ఈయన అందరికీ ప్రభువు. తేడా లేవు, సమానత్వం అండి. అందుకే దేవుని మందిరం కూడా ఎలాగ ఉండాలో తెలుసా? చూడవలసిన పని లేదు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును. ఆమేన్. మందిరం అంటే ఏంటండి? ఆ జాతి ఈ జాతి, మా వాళ్ళు మీ వాళ్ళు, వీళ్ళోళ్ళు వాళ్ళోళ్ళు కాదు, సమస్త జనులకు. నేను తప్పేం మాట్లాడట్లేదు, వాక్యం చెప్తున్నానండి. మందిరము అని అంటే వెళ్ళే మందిరం ఎలా ఉండాలంటే, ఇది మా వాళ్ళకి, ఇది మీ వాళ్ళకి, ఇది మీ కులానికి, ఇది మా కులానికి, అది కాదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, దేవునికి సమానం అని చచ్చోకం. ఇది పరలోకపు పట్టణం. ప్రభా, ఈ అనుభవంలోనికి మీరు నన్ను ఈ సంవత్సరం నడిపించుదురుగాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం.